ఫార్ములా ఈ కార్ రేస్ కేటీఆర్ పై ఏసీబీ కేస్. ఈ మ్యాటర్ ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ గా తెలంగాణ పాలిటిక్స్ ను హీట్ ఎక్కిస్తోంది. ముందు నోటీసులు, ఆ తర్వాత ఏసీబీ ఫ్రేమ్ లో అరెస్టులు. ఎనీ టైం బిగ్ బ్రేకింగ్ తెరపైకి రావచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే మాత్రం పీక్స్ కు చేరింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిధుల బదలాయింపు వ్యవహారంపై ఏసీబీ విచారణ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఫార్ములా ఈ రేసింగ్ కు నిధుల బదలాయింపులో అక్రమాలపై ఫిర్యాదుల క్రమంలో నాంపల్లి కోర్టుకు ఎఫ్ఐఆర్ ని సమర్పించింది ఏసీబీ. మూడో విడత డబ్బులు కట్టలేదని, ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందం రద్దయిందే తప్ప అందులో అవినీతి ఎక్కడుందన్నారు కేటీఆర్. కరప్షనే లేనప్పుడు ఏసీబీ విచారణ ఏంటని ప్రశ్నించారాయన. తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలే తప్ప విమర్శలెందుకన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇలా ఏసీబీ అట. ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షనే లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అది ఏసీబీ కోర్టా, సివిల్ కోర్టా, క్రిమినల్ కోర్టా ఏదైనా కావచ్చు. న్యాయపరంగా మీరు నిర్దోషి అనేది అయితే నిరూపించుకోండి. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై దమ్ముంటే అసెంబ్లీ చర్చ పెట్టాలని సవాల్ విసిరారు కేటీఆర్. ఆ విషయంలో బీఏసీలో ముందే ఎందుకు ప్రస్తావించలేదు అన్నారు మంత్రి పొన్నం. పొరపాటు చేయకపోతే కేటీఆర్ విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారాయన. ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన. ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. అంత ఆందోళన చెందుతూ ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత శాసనసభలో చర్చ చేయమని అడుగుతా ఉన్నారు. ఇదే అంశం ఒకవేళ మీరు మొన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఈ ఫార్ములా రేస్ కూడా మీ పార్టీ ఎజెండాగా ఒకటి ఇచ్చుంటే తప్పకుండా ఆలోచించే వాళ్ళం. చర్చ చేయడానికి ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకకు పోవడంలే. ఫార్ములా ఈ రేస్ కు 150 కోట్లు ఖర్చు చేస్తే 700 కోట్లు లాభం వచ్చిందన్నారు కేటీఆర్. ఆ లెక్కేంటో చెప్పాలి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది 35-40 కోట్లు. పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? $82 మిలియన్ అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా 700 కోట్లు. ఈరోజు అడుగుతా ఉన్నాం, 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభం వచ్చిందో మరి వారు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు 700 కోట్ల లాభం వస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో ఆపినట్టు, దానికి సంబంధించిన ఏదో మేము రాకుండా చేస్తున్నట్టు, లేదా బ్రాండ్ ఇమేజ్ను భంగం కలిగించే విధంగా హైదరాబాద్కి నష్టం చేస్తున్నట్టు చెప్పేటువంటి మాటలు సరికాదు. కాంగ్రెస్ సర్కార్ చేతకానితనం వల్లే ఒప్పందం రద్దయిందన్నారు కేటీఆర్. హైదరాబాద్ కు ఇండియాకు రేస్ ను రాకుండా చేసినందుకు రేవంత్ పై కేసు పెట్టాలన్నారు కేటీఆర్. రేవంత్ ను ఫార్ములా ఈ చీఫ్ కలిసిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారో చెప్పాలన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ధీమాతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదలాయింపు చేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫిర్యాదుల ప్రకారమే విచారణ జరుగుతుంది తప్ప ఇందులో కక్ష సాధింపేమీ లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తోందంటోంది అధికార పక్షం. అయితే ఇలాంటి కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లత్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు. లీగల్గానే కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. గవర్నర్ అన్ని పరిశీలించిన తర్వాతే విచారణకు అనుమతినిచ్చారన్నారు మంత్రి పొన్నం. నిర్దోషితత్వం నిరూపించుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఏం పీకలేరు, ఏం చేయలేరు అనేటువంటి విధంగా మాట్లాడుతూ మళ్ళా స్పాన్సర్ దొరకడా ఏదన్నా కానీ అనేటువంటి ఆలోచనతో చేసినటువంటిది కాదా? మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ఏం కాదు, దానికి బయటపడేది ఉందా అనుకునే విధంగా మీరు చేసింది కాదా? ఓవైపు విచారణ స్పీడ్ అందుకుంటే మరోవైపు అంతకు మించి పొలిటికల్ ఫైట్ రీసౌండ్ ఇస్తోంది. వాట్ నెక్స్ట్ అనే చర్చ జోరందుకుంది.